కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన విశిష్ట కథా వేదికలో భాగంగా ఈరోజు ఒక సరదా కథ వింటారు. ఇటీవల తపస్సు మనోహరం వెబ్సైట్ ఈ మ్యాగజైన్ వారు గోదావరి యాస కథల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో ఈ కథకు విశిష్ట బహుమతి రివార్డు రావడం జరిగింది. ఆ కథ ఇప్పుడు మీరు వింటారు. నేను ఊరుకోనండి కథ. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. నేను ఊరుకోనండి గోదావరి యాస కథ. నాది సెల్లూరండి, రాంపురం పక్కన అన్నమాట అండి. నా చిన్నప్పుడు జరిగిన ఓ విషయం సరదాగా మీ అందరితో చెబుదామని ఉందండి. వింటారండి? మరి వినాలండి, వినకపోతే ఎలాగండి? వింటారు కదా మరి. అసలు అందరూ అంటారండి, మా గోదావరి వాళ్ళకి కొంత ఎటకారం ఎక్కువ అంటారండి. అండి మీరు నిజం చెప్పండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో మీకేదైనా ఎటకారం కనపడుతుందా? సరే, ఆ విషయం అలా పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ పిత్త పరిగెలు, మట్టగడసలు, బొమ్మిడాయలు, కొరమేను, ఇంకా మీకు చెప్పడం మరిశాను పులస చేప, ఇవన్నీ మాకు పేనమండి. మా సత్యమ్మ వదిన ఉంది కదండి, అదేనండి మొన్న కొబ్బరి చెట్టు ఎక్కి కాలు జారి పడిపోయింది కదా, అది కనుక పులస చేపల కూర వండితేనండి మరి ఉంటుందా అండి? సినిమా యాక్టర్లు కూడా వచ్చి లైన్లో నిలబడి తింటారండి. అయ్యో, అసలు విషయం చెప్పడం మర్చిపోయి ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానండి, ఏమనుకోకండి. ఇదంతా ఎటకారం కదండి బాబు. ఒక్కోసారి ఎవరన్నా ఒక్క విషయం చెప్పబోయి ఇంకొక విషయం చెప్పేస్తుంటారు కదా, నాను కూడా అట్టగేనమాట. సరే, అసలు విషయానికి ఇప్పుడు వచ్చేద్దామండి. నాకు అప్పుడు 15 ఏళ్ల వయసు వరకు సైకిల్ తొక్కడం రాదండి. ఎటకరం కదండి, నిజమండి. ఏం చేస్తానండి, నాకెవరో నేర్పలేదన్నమాట. ఈ సూరోమంట నడిచి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ నడిచి వచ్చేవాడిని అండి. అందరూ నన్ను చూసి నవ్వేవారండి. ఏండో, అప్పట్లో నేను 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి బాబు. నేనంటే మా ఊర్లో చాలా గౌరవం అండి. ఏం చేయనండి, మరి చూస్తే సైకిల్ తొక్కడం రాదు. దేవుడు అలా రాసి పెట్టాడండి నా ముఖానికి. సైకిల్ నేర్చుకుందామంటే ఆ వయసులో ఊర్లో అందరూ చూస్తే అదొక సిగ్గు కదండి. మరి అక్కడికి చాలా మంది కుర్రోళ్ళని ఎక్కడికైనా ఊరవతలు తీసుకెళ్ళిపోయి సైకిల్ నేర్పమని అడిగానండి. మనలో మాట అండి, అప్పుడు ఆ రోజుల్లో సైకిల్ నేర్పితే 2 రూపాయలు ఇస్తానని కూడా చెప్పానండి వాళ్ళకి. ఒక్క ఎరవ ముందుకు రాలేదండి. కానీ దేవుడు ఉంటాడు కదండి, ఏదో దారి చూపిస్తాడు కదా. ఏమైందంటే, ఒకసారి మా ఊర్లో బొడ్డూరు దెబ్బకాడ మా ఆరిని వెంకట్రావు మా ఫ్రెండ్ అండి. అతన్ని నేను ప్రైవేట్ చెప్పాలండి, 10వ తరగతి పాస్ చేయించాలండి. అతను నాకు సైకిల్ నేర్పాలండి. అదండి ఒప్పందం. బాగుంది కదండి. ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించేసానండి. మరి అతను నన్ను వాళ్ళ పొలం తీసుకెళ్ళిపోయి అక్కడ అతను అన్న మాట ప్రకారం నాకు సైకిల్ నేర్పించాడు. పూర్తిగా కాదండి, సగమే. అందరిలాగా పెడల మీద కాలు పెట్టి ముడ్డి పైకి ఎగరేసి ఎక్కలేనండి. డైరెక్ట్గా సీటు మీద ఎక్కేసి తొక్కేయడమే బాగా అలవాటు అయిపోయిందన్నమాట మనకు. ఒక్కోసారి పడిపోయేవాడిని కూడా అన్నమాట. దాని తస్సదయ్యా, ఒక విషయం చెప్తాను నవ్వకండే. నాకు ఒక డొక్కు సైకిల్ ఉండేదండి ఆ రోజుల్లో. 30 రూపాయలకే సైకిలు గౌస్ దగ్గర కొన్నానండి. అది ఎందుకు కొన్నానంటేనండి, ఆ డొక్కు సైకిల్ ఎక్కి అప్పుడు రాంపురం అడ్డదారి గుండా బుట్టాయిపేట నుంచి వెళ్ళి విజయ టైప్ ఇన్స్టిట్యూట్లో షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవాడిని అండి. ఓ మారు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం చీకటి పడతా ఉంది. సన్నగా ఎట్ల మీద సైకిల్ తొక్కుతూ వస్తున్నాను. పడుతున్నానండి, ఇక్కడే పడిపోతున్నాను కూడా ఒక్కోసారి.
ఎక్కడ జాగ్రత్తగానండి బాబు. ఇందులో నా తప్పు ఏమన్నా ఉంటే చెప్పండి, అర్థం అవుతుందండి. సన్న గట్ల మీద సైకిల్ తొక్కుతా వస్తున్నానండి. ఎదురుగుంటా 10 మంది పొలం పనులు చేసుకుని గంపలు నెత్తి మీద ఎట్టుకొని వస్తున్నారండి. వాళ్ళు ఆడవాళ్ళండి. చూస్తే అటుపక్క ఇటుపక్క వరి పొలాలు దిట్టంగా పెరిగిపోయి ఉన్నాయండి. పొలాల్లో సైకిల్ పెడితే 20 నా బుర్ర పగలగొట్టేస్తారండి. ఆ టైంలో నాకు దెబ్బ తగలకుండా ఉండాలంటే ఆడవాళ్ళ మీద సైకిల్ ఎట్టేయడమే మంచిదనిపించిందండి. అవునండి, అటుపక్కన ఇటుపక్కన పొలాలండి. ఆ పొలాల్లో సైకిల్ ఎట్టేస్తే పాపం పంటలు పోతాయండి, వాళ్ళకి వచ్చిన కొడతారండి. ఆయన చేత ఏం చేయాలండి, ఏదైనా ఆడవాళ్ళ మీద ఎట్టేస్తే పొలాల్లో మనం పడకుండా ఉంటే బాగుంటుంది కదా అండి. అవి పెట్టేశానండి, ఆడవాళ్ళ మీద ఎట్టేసానండి సైకిల్. వెళ్ళిపోయి వాళ్ళందరి మీద పడిపోయానండి. నాకు పైసా దెబ్బ తగలలేదండి, వాళ్ళ మీద పడ్డాను కదా. అయితే ఇక చూసుకోండి, సినిమా అప్పుడే మొదలైంది. ధర్మంగా ఆలోచించి ఒక విషయం చెప్పండి, నేను వస్తున్నప్పుడే వాళ్ళు ఎందుకు రావాలా? అయ్యో వీడికి సైకిల్ తొక్కడం రాదు, మనూరోడే, వీడు వెళ్ళేదాకా ఓ పక్కన ఆగుదాం అని వాళ్ళు అనుకోవాలి కదండి. మరి సరే సైకిల్ మీద పెట్టేసాను అనుకోండి, అప్పుడన్నా అయ్యో బాబు నీకు సైకిల్ తొక్కడం మాకు రాదు కదా, మాకు తెలుసు, నీకేమైనా దెబ్బ తగిలిందా, పర్వాలేదు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, మేము సరిపెట్టుకుంటాంలే, మాకేం దెబ్బ తగలలేదులే అని చెప్పాలి కదండి. నన్ను పైకి లెగదీసి జాగ్రత్తగా పంపించాలి కదండి. అలా జరగలేదండి. వాళ్ళు ఊరుకుంటారా? సైకిల్ని నన్ను కలిపి మడతొక్కేస్తారండి. వాళ్ళందరూ ఆడంగులు కలిపి 20 చేతులు 20 కాళ్ళు బండ తిట్లు, వాళ్ళందరి చేతుల్లో ఉన్న గంపలతో నన్ను ముఖం మీద సెదగొట్టేశారండి. కోలిగడ గుంజుగడ అంటూ నన్ను వాళ్ళు ఇష్టం వచ్చిన కాడకి చక్క తిట్టేశారండి. నా సైకిల్ కూడా 3 ముక్కలు అయిపోయినదండి. ఒక్కడనే ఉన్నాను అక్కడ, 20 మంది ఆడంగులు. ఏం చేయనండి? ఇది ఏమన్నా ధర్మంగా ఉందా చెప్పండి, మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. దేవుడు ఉన్నాడండి. ఈ తిట్లన్నీ కాగితం మీద రాసి పెట్టుకున్నానండి. అప్పుడే ఇంటికి వచ్చాక మారినూరు ఈదిలో పెద్ద మనిషి మహానుభావుడు అబ్బాయి గారు, వాళ్ళ అల్లుడు గారు సుండ్రు మోహన్ రావు గారు, వాళ్ళందరికీ చెప్పేద్దాం అనుకున్నానండి. తప్పు మందే కదా అని ఆగిపోయానండి. మరేమో మా ఇల్లు జంజం ఎంకన్న ఓటేలు కాడండి. మా పక్కనే వైట్ల కిట్టారావు గారు, ఆయన కృష్ణుడు వేసం వేసాడు అనుకోండి, నిజంగా కృష్ణుడిలాగే ఉండేవాడండి. ఆయన అంత అతగడనమాట అండి. ఆయన దగ్గర కూడా వెళ్ళి చెప్దాం అనుకున్నానండి. అది పోయిందిలే ఎందుకని ఊరుకున్నానండి. అయినా నేను ఊరుకోనండి. ఈసారి ఇంకా ఇది జరిగి 30 ఏళ్ళు అయిపోయినదండి. ఎప్పటికీ తలుసుకుంటే ఏడుపు వచ్చేస్తుందండి. అయినా ఆ బండ తిట్లు అన్నీ కాగితం రాసిన ఆ కాగితం నా దగ్గర జాగ్రత్తగా ఉందండి. అప్పటి నుంచి ప్రతిరోజు చూసుకొని చదువుకొని మళ్ళీ జేబులో పెట్టుకుంటున్నానండి. ఇంకా చాలా మొదలట్లపు తిట్లు తిట్టారండి. అవన్నీ మనసులో అలా జ్ఞాపకం ఉన్నాయండి. కొన్ని తిట్లయితే మనం పైకి చెప్పుకోకూడదండి. వాళ్ళు ఎప్పుడు కనపడినా తిట్టే తీరుతానండి. నాకు అసలు చాలా కోపం ఎక్కువ అండి. రోజుకు ఒక్కసారైనా ఆ కాగితం పైకి తీసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ తిట్లు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నానండి ఈ 30 ఏళ్ళ నుంచి. అయినా ఈసారి వాళ్ళు కనపడితే నేనేం ఊరుకోనండి. నేను గుర్తుపట్టేస్తానండి. 30 ఏళ్ళ క్రితం చూసినా ఇప్పుడు చూసినా మళ్ళీ గుర్తుపెట్టేస్తానండి. యాండే నా అనుమానం ఏంటంటే, నేను వాళ్ళ మీద పగబట్టి ఉన్నానన్న విషయం ఎలాగో వాళ్ళకి తెలిసిపోయి 25 ఏళ్ల క్రితమే వాళ్ళందరూ దేశం వదిలిపెట్టి పారిపోయారని నాకు అనిపిస్తుందండి, నా మీద భయంతో. లేకపోతే ఏంటండి, దసరా సంబరాల్లో వాళ్ళ గురించి చూసేవాడిని ప్రతి ఏడు. అదే కనపడలేదండి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కూడా. శ్రీరామనవమి ఆ పండగల్లో కూడా వాళ్ళ గురించి ఆ పందిరిలో తెగ ఎతికేవాడినండి. ఆ సంచిలో బెడ్డ ముక్కలు వేసుకొని మరీ ఎతికానండి. అస్సలు వాళ్ళు ఎవరో కనపడలేదండి. దీన్ని బట్టి ఏమనుకోవాలో నాకు అర్థమవుతుందండి. వాళ్ళందరూ నాకు భయపడే కదా అలా కనపడకుండా అలా దేశాలు పారిపోయారని నాకు అనిపిస్తుందండి. నాకు అసలే కోపం ఎక్కువ అని చెప్పాను కదండి ముందుకుంటానే. వాళ్ళు ఎవరైనా కనపడితే
పెద్ద గొడవలు అయిపోతాయని నిజానికి నేను ఆ బుట్టాయిపేట వాళ్ళ గురించి ఈ 30 ఏళ్లలో చాలాసార్లు తిరిగానని, వాళ్ళు ఎవ్వరూ నాకు కనపడలేదని మీరెవరైనా కనపడితే వాళ్ళకి చెప్పండి. నేనేమో ఈ మధ్య నాకు వెళ్ళడం లేదండి. అంటే నాకు భయం కాదండి. మళ్ళీ మీరు ఈ అడవి భయం ఇలాగే అంటాడో అని అనుకుంటున్నారేమో. అట్ట అనుకోకండి. నాకు అసలు భయం లేదంటే లేదండి. మా ఇంట్లో ఎవరికి భయం లేదండి అలా చెప్తే. మరి ఇంక నేను అటు వెళ్ళనప్పుడు వాళ్ళు నాకు ఎలా కనపడతారండి? కనపడరు కదండి. ఉన్నది ఉన్నట్లు మీ అందరికీ చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నాకు అసలే అబద్ధం ఆడటం రాదు. అందుకనే శవరాఖరిగా ఒక ఉపాయం ఆలోచించానండి. అదేంటంటే ఏమండే, సీక్రెట్ ఇది, ఎవరికో చెప్పమాకండి. ఇలా ఏదో ఒక వెబ్సైట్లో కానీ గ్రూపులో కానీ యాక్టివ్గా ఉన్నాననుకోండి, వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరో ఒకరు నాకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్లాట్ఫామ్ మీద తగులుతారని నా ఐడియా అండి. ఈ ఐడియా మాత్రం ఎవరికి మీరు నేను చెప్పానని చెప్పకండి. నాకు మీరంతా కలిసి ఒక ఉపకారం చేసి పెట్టాలండి. వాళ్ళని ఎలాగైనా వెతికి పెట్టి నాకు చూపించి సాయం చెయ్యాలండి. పైన దేవుడు ఉన్నాడండి, చెడ్డవాడు కాదు, మంచి వాళ్ళకి మంచి చేస్తాడు. నాకు న్యాయం ధర్మం తెలుసండి. మా సైడ్ వాళ్ళు చాలా మంచివాళ్ళం అంటారు కదండి మీరు అందరూనే. అందుకే మన పేరు పోగొట్టుకోవడం ఎందుకండి? మా అందరి పేర్లు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు మరి. అందుకని ఈ 30 ఏళ్ళ పాటు అలా కొంచెం తగ్గి ఉన్నానండి, ఆ జోలికి వెళ్ళకుండా. కానీ ఏమండోయ్, ఇప్పుడు మాత్రం అలా ఊరుకోనండి. ఊరుకుంటే మనల్ని లోకు చేస్తారు కదండి. అందుకని ఊరుకునే ప్రసక్తే లేదండి. అందరినీ కలిసినప్పుడు అదేనండి, మిమ్మల్ని అందరినీ కలిసినప్పుడు ఇంకా వివరంగా చెప్తానండి. హాయ్, ఉంటానండి, మళ్ళీ కలుగుతానండి. మీ అందరి మధ్యన కూకొని ఇంకా చాలా బాధలు చెప్పుకోవాలండి. వాళ్ళు నన్ను తిట్టిన తిట్లు ఇంకా జ్ఞాపకం తెచ్చుకొని మరీ చెప్తానండి మీతో. హాయ్, ఉంటానండి. సమాప్తం. కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పటాభిషేకం శీర్షికన విశిష్ట కథా వేదికలో భాగంగా ఈరోజు ఒక మంచి సరదా కథ, గోదావరి యాస కథ, పోటీలో బహుమతి పొందిన కథ విన్నారు. కథ హాయ్, నేను ఊరుకోనండి. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. ఒక మంచి బహుమతి పొందిన కథ విన్నారు కదా. ఈసారి మరొక మంచి బహుమతులు పొందిన, అవార్డులు రివార్డులు పొందిన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి మీ రచయిత. థ్యాంక్ యూ.